ప్రస్తుతం ఉన్న సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువ అవుతున్నాయి. చట్టాలు కఠిన శిక్షలు అమలు చేసినప్పటికీ ప్రజలలో మార్పు రావడం లేదు. చిన్న వయసులో పిల్లల్ని కనడం అనేది తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు. అందుకే 21 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనడం చాలా మంచిదని చెబుతున్నారు వనపర్తి ప్రభుత్వ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జుహా గారు. పిల్లల్ని కనడానికి సరైన వయసు 25 నుంచి 30 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది. అయితే 32 ఏళ్ళు దాటిన తర్వాత సంతానోత్పత్తి తగ్గుతుంది. జీవశాస్త్ర పరంగా 18 నుండి 30 ఏళ్ల మధ్య గర్భధారణకు ఉత్తమ సమయం. ఎందుకంటే ఈ వయసులో అండాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ గర్భధారణలో సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. కానీ 30 లేదా 40 ఏళ్ల తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డను కనే అవకాశం కూడా ఉంది. ఆడవారిలో పిల్లల్ని కనే సామర్థ్యం, ఆరోగ్యకరమైన అండాలు ఏ వయసులో ఉంటాయో తెలుసా? 21 ఏళ్ల నుంచే ఆడవాళ్ళ శరీరం పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటుంది. వృద్ధాప్యం తర్వాత శిశువును ప్లాన్ చేయడంలో పురుషులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా వారు ఆందోళన చెందుతారు. ఈ సమస్యలన్నింటినీ నివారించాలనుకుంటే, సరైన వయసులో బిడ్డను గర్భం ధరించాలనుకుంటే 25 నుంచి 30 సంవత్సరాల మధ్య గర్భం ధరించాలని డాక్టర్ రెహజా గారు చెప్తున్నారు. చెప్పాలంటే మ్యారేజ్కైనా ప్రెగ్నెన్సీ కోసమైనా వారికి కనీసం 21 ఇయర్స్ ఉంటే ఆవిడ ఫీమేల్ మెంటలీ ఫిజికలీ మంచిగా వెల్ ప్రిపేర్డ్గా ఉంటుంది. మన ఊర్లో ఇప్పుడు మామూలుగా చిన్న వయసులో పెళ్లి చేయడం అనేది జరుగుతూ ఉంది. అది ఎక్కువ శాతం 18 దాటకుండానే ఆడపిల్లలకి పెళ్లి చేసేయడము, అయిన ఎమ్మటే వారికి ప్రెగ్నెన్సీస్ రావడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆడపిల్ల అనేది కంప్లీట్ ఎదుగుదల అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు కంప్లీట్ కాదు. సో దానివల్ల పోషకాహార డెఫిషియన్సీస్ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమెకు ఐరన్ డెఫిషియన్సీ వల్ల కలిగే అనీమియాస్ ఇవన్నీ అలాంటి అమ్మాయిలు ఎక్కువ శాతం మనము చూస్తూ ఉంటాం. అనీమియా వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. గుర్రపు వ్యాధి, బీపీ పెరగడము, ఫిట్స్ రావడము, బిడ్డ సరిగా కడుపులో ఎదగకపోవడము, తర్వాత ఇంకా ఇలాంటి రకరకాల ఇబ్బందులతో ఆ బిడ్డ ఆ చిన్న పాప అనేది సఫర్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె ఇమ్మెచ్యూర్డ్గా ఉంటుంది. అంటే షీఈ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ. దానివల్ల ప్రెగ్నెన్సీలో ఏ విధమైన కేర్ తీసుకోవాలో అమ్మాయికి సరిగా అవగాహన అనేది ఉండదు. డెలివరీ టైంలో కూడా ఈ చిన్న నొప్పులు తీయలేకపోవడము, బాగా తొందరపాటు చేయడము, ప్లస్ ఆమె బోన్స్ కూడా సరిగ్గా డెవలప్ కాదు. అందుకని ఎక్కువ సెక్షన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు పుట్టిన బిడ్డని ఏ విధంగా చూసుకోవాలో, తను కూడా ఎదిగే బిడ్డ కాబట్టి ఆ బిడ్డను చూసుకోవడం, తనని చూసుకోవడం అనేది ఆ అమ్మాయికి చాలా స్ట్రెస్ అయిపోతుంది. దానివల్ల ఆమెకు చాలా సైకలాజికల్ ఇష్యూస్ కూడా వస్తాయి. కొంతమందిలో ఆరాటము, యాంగ్జైటీ వస్తుంది, కొంతమందిలో డిప్రెషన్ వస్తుంది. తర్వాత ఏ విధంగా ఆమె కేర్ తీసుకోవాలో, తర్వాత బిడ్డని కేర్ తీసుకోవాలో అనే సమస్యలు ఇవన్నీ తలెత్తుతాయి. సో ఇవన్నీ మనకు తగ్గాలి అని అనుకుంటే సరి అయిన వయసు చూసి బిడ్డకు పెళ్లి చేసి దాని తర్వాత సరి అయిన సమయంలోనే ప్రెగ్నెన్సీస్ వస్తే చాలా మటుకు కాంప్లికేషన్స్, అంటే రక్త బలహీనత, దానివల్ల ఆ అమ్మాయి డెలివరీలో వచ్చే కాంప్లికేషన్స్, డెలివరీ అయ్యేటప్పుడు కూడా రక్త స్రావం అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల బ్లడ్స్ ఇవ్వడం, మనము చాలా రకరకాల కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత బిడ్డకి గ్యాప్ ఇవ్వండి. ఒక ఫస్ట్ బిడ్డ 2-3 సంవత్సరాలు ఎదిగినాకనే ఇంకొక బిడ్డని ప్లాన్ చేసుకుంటే ఆ ఫస్ట్ బిడ్డని చూసుకోవచ్చు. తన ఆరోగ్యం రెస్టోర్ అయిపోతుంది, తను సంతోషంగానూ ఉంటుంది.